ఇన్స్టాగ్రామ్ ఎన్ని లైక్స్ రా, ఇన్స్టాగ్రామ్ లో కొట్టిన ఫుల్ టైం పాస్ అవుతాను. చూడరా ఎన్ని లైక్స్. కొట్రా కొట్టు, వెంటనే కొట్టు, నేను వస్తున్నా. ఫేస్బుక్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా టైం మొత్తం చాటింగ్ గా సరిపోతుంది. యూట్యూబ్ లైక్లు మస్తు వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ మస్తు వస్తున్నాయి, వీడియోస్ మస్తు వస్తున్నాయి. చూడు చూడు వాట్సాప్ స్టేటస్ ఎన్ని లైక్లు వచ్చాయో, ఫుల్ టైం పాస్ రా. ఇక్కడ ఏం చేస్తుర్రా చదువుకోకుండా మొబైల్ ఫోన్లలా? ఉదయం ఫేస్బుక్ లా, నువ్వేమో యూట్యూబ్ లా, నువ్వేమో వాట్సాప్ లా, నువ్వేమో ఇన్స్టాగ్రామ్ లా, నువ్వేమో పబ్జీలా. చదువుకోరా మీరు? అరే చదువుకో, నేను సార్ కంప్లైంట్ ఇస్తారా? నమస్కారం సార్. అక్కడ ఉదయ్ ఫేస్బుక్ లా, శ్రీకాంత్ యూట్యూబ్ లా, మహేష్ వాట్సాప్ లా, సందీప్ ఇన్స్టాగ్రామ్ లా, యోగేష్ పబ్జీలా మొబైల్ ఫోన్లలో పాడైపోతుంది సార్. అవునా? సరే పా, నేను వస్తున్నా. ఏంట్రా ఇది వాట్సాప్ ఫస్ట్ ఫోన్ ఇచ్చే చదువుకోండి. ఏంట్రా ఇది యూట్యూబ్ ఫస్ట్ ఫోన్ ఇచ్చే. ఏంట్రా ఇది పబ్జీ ఫస్ట్ ఫోన్ ఇచ్చే. ఏంట్రా ఇది ఫేస్బుక్ ఫస్ట్ ఫోన్ ఇచ్చే. ఏంట్రా ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఫోన్ ఇచ్చే. పండి చదువుకోండి, చదువుకోమంటే మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటుర్రా. పండి చదువుకోండి. చూడు నా బంగారు కొండ ఎంత మంచిగా చదువుకుంటున్నాడో. చదువుకోండి అన్న, చదువుకో. ఏమే గిన్నెలు కడుగు, బట్టలు ఉతుకుపో. అమ్మా అమ్మా నేను స్కూల్ పోతా అమ్మా, ప్లీజ్ అమ్మా. స్కూల్ లేదు ఏం లేదు, గిన్నెలు కడిగి బట్టలు ఉతుకుపో. నువ్వైనా పెళ్లి చేసుకొని కట్నం తీసుకెళ్తావు. నా బంగారు కొండ చదువుకొని జాబ్ చేసి పెళ్లి చేసుకొని కట్నం తెస్తాడు. స్కూల్కి పో నాన్న, చదువుకొని పెళ్లి చేసుకొని కట్నం తినన్న. ఇంటికి ఇద్దరా స్కూల్ రావట్లేదు? మా మమ్మీ స్కూల్ పంపిస్తలేదు, బట్టలు. అవునా? సరే పని అడుగుతా. ఏంటా మమ్మీకి ఇద్దరు స్కూల్ పంపిస్తలేవు? ఇంటికాడ పని చేసేటోళ్ళు లెవెల్ లేదు సార్. మరి మీ పిల్లవాళ్ళేమో చదివిస్తున్నావు, ఈమెనేమో చదివిస్తున్నావు. నీకేమన్నా అయితే తినేస్తారు కానీ అట్లా ఆడమగా తేడా చూడొద్దమ్మా. ఆడపిల్లలు మహాలక్ష్ములు. రేపటి స్కూల్ పంపిస్తావా? స్కూల్ కూడా వస్తుందిరా. ఏం చదువుతున్నారు అడిగారు? అరే ఇక్కడ ఏం చేస్తున్నావు? చదువుకోకుండా చెడు వ్యసనాలు నేర్చుకుంటున్నావు. చదువుకోవారా? నేను సార్ కంప్లైంట్ ఇస్తారా? నమస్కారం సార్. అక్కడ జాషువా సిగరెట్లు తాగుతున్నాడు సార్, మొత్తం ఖరాబ్ అవుతున్నాడు. అవునా? సరే వస్తున్నా. ఏంట్రా ఈ చెడు వ్యసనాలు? చదువుకునే వయసులో చెడు వ్యసనాలు నేర్చుకుంటున్నావు. పోనీ బంగారు భవిష్యత్తులో పాడేసుకున్నావు, చదువుకోపో. చూసారా, ఈ పిల్లలు చదువుకునే వయసులో మొబైల్ ఫోన్లలో ఒకడు వాట్సాప్ లో, ఇంకొకడు ఇన్స్టాగ్రామ్ లో, ఇంకొకడు పబ్జీలో, మరొకడు ఫేస్బుక్ లో, ఇంకొకడు యూట్యూబ్ లో వాడుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దయచేసి చదువుకునే వయసులో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండండి. వీళ్ళు చూసారా, అమ్మాయి అబ్బాయి అని తేడా చూయిస్తూ ఆడపిల్లలను పని చేయిస్తూ మగ పిల్లలను చదివిస్తున్నారు. దయచేసి ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలను బడికి పంపించండి. ఆడపిల్ల మహాలక్ష్మి, వారిని చదివించండి. బేటీ బచావో బేటీ పడావో. వీడు చూసారా, త్రాగుతూ చెడు తిరుగుతూ మత్తులో త్రులుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దయచేసి పిల్లలను గమనిస్తూ వారికి సెల్ ఫోన్లు ఇవ్వకుండా వారిని చదువు వైపు మళ్లించండి. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆడ మగ తేడా లేకుండా పిల్లలను చదివించండి. ఇప్పుడు మీరు మారుతారా? बोलो स्वतंत्र भारत माता के, बोलो स्वतंत्र भारत माता के।